హాయ్ ఎవ్రీవాన్, నేను ఇక్కడ చికెన్ పచ్చడి చేస్తున్నాను. చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా పిసికి వాటర్తో క్లీన్ చేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ 3-4 టైమ్స్ వాటర్ చేంజ్ చేస్తూ కడుక్కున్నానండి. ఇలా కడుక్కుంటే చాలా క్లీన్ చేసుకోవాలి, బాగుంటుంది. చూడండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక జల్లెడ్ లాంటిది తీసుకొని దాంట్లో వేసేసుకుందాం చికెన్ని. వాటర్ అనేటివి కిందికి పడాలండి, అలా పెట్టుకోండి. కింద ఏదైనా టిఫిన్ లాంటివి బౌల్ వేసుకొని తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. కొన్ని ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే జీలకర్ర కొంచెమే తీసుకోవాలండి, చేదు అనేది వస్తుంది. అలాగే మెంతులు గిన్నె కొన్ని తీసుకొని ధనియాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. వీటన్నిటిని వేయించుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని పొడి పట్టుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసి మనం చికెన్ అనేది క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ కాకముందే వేస్తున్నాను అనుకుంటున్నారా? అలానే వేయాలండి, ఎందుకంటే ఆయిల్ అనేది చిత్తకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇట్లా బురుగు వస్తుందో కదా, చికెన్లో నుండి మొత్తం వాటర్ అనేది వెళ్ళిపోవాలి. చికెన్ అనేది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అంతలోపు మనం 2 నిమ్మకాయలను తీసుకొని దాంట్లో నుండి రసాన్ని తీసుకుందాం. ఇక్కడ బ్రౌన్ కలర్ రావడానికి బ్రౌన్ కలర్ వస్తుందండి, స్టార్ట్ అయింది ఇప్పుడే. చూడండి ఎంత బాగా వస్తుందో కదా. చట్నీ ప్రిపేర్ అయిన తర్వాత మాత్రం స్టీల్ దాంట్లో మాత్రం వేసుకోకండి, ఎందుకంటే ఖరాబ్ అవుతుంది ఎక్కువ రోజులు ఉంటే. అలాగే ప్లాస్టిక్ డబ్బాలోనైనా గాజు సీసాలోనైనా నిల్వ ఉంచుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఇవి మొత్తం ఫ్రై అయిపోయాయి, బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, తీసుకొని పక్కన ఉంచేద్దాం. అదే ఆయిల్లో 2 స్పూన్స్ అల్లం వేయాలి. వేసి దాన్ని ఇట్లా బురుగు వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న పొడి ఉంది కదా, దాన్ని 2 స్పూన్లు వేసుకుందాం. తర్వాత గరం మసాలా 1/2 స్పూన్ వేసుకుందాం. తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మంట అనేది స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే సిమ్లో ఉంటే మసాలా అనేది మాడదు, లేకపోతే మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. మొత్తం మసాలా ఇలా మంచిగా కలుపుకొని తర్వాత చికెన్ ముక్కలు గిన్నె వేసి బాగా కలుపుకొని పెట్టుకుందాం. నిమ్మరసం అనేది వేడిగా ఉన్నప్పుడు వేయకండి, చల్లారిన తర్వాత వేసి మంచిగా కలిపి పెట్టుకుందాం. తర్వాత గాజు బౌల్లోకి ఎత్తి పెట్టుకుందాము. వేడి అన్నంలోకి కానీ నాన్ వెజ్ లేనప్పుడు కానీ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది.